నొప్పులు వచ్చినాయా? నిలబడు, నిలబడి ఉండాల్సిందే మరి. పసుపు జెండా తిప్పు, తిప్పు తిప్పు తిప్పు. ఆషామాషి కాదోయ్ ప్రజలారా, ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ పథకాలు తెచ్చాడు. ఆషామాషి కాదోయ్ ప్రజలారా, ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ పథకాలు తెచ్చాడు. మనసులో మనసుల్లోన అనుకున్న సరికొత్త కాంతుల్ని పంపల కప్పువే తెచ్చావు. మహిళల మనసుల్లోన సరికొత్త కాంతుల్ని నిండే దీపంగాలే తెచ్చావు. దిక్కు లేని వృద్ధులకు నేనున్నానంటూ 4000 పింఛన్లు ఇచ్చావు. యువతకు ఉపాధినిస్తూ అండగా నేనున్నానంటూ పరిశ్రమలు ఎన్నో తెచ్చావు. వందేళ్లకు సరిపోయే ఆశలను పండించగా. అన్నా ఏమేమి తెచ్చిండు మరి? అన్నా దీపం పథకం తెచ్చిండు, తెచ్చిండు. సూపర్ సిక్స్ పథకాలు తెచ్చిండు, అవును మరి. యువతకు ఉపాధినిస్తూ పరిశ్రమలు తెచ్చిండు, తెచ్చేసిండు మరి. అంతేకాదన్నా సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలలో సరికొత్త కాంతుల్ని నింపే ఏ పథకం దీపం పథకం తెచ్చి 3 సిలిండర్లు ఇస్తున్నాడు. ఏందన్నా సప్పట్లు కొట్టరాని? మీకు మనసు లేదా? మీకు గుండె లేదా? మానవత్వం లేదా? అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఓకే అన్నా రెడీనా? ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. 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 చంద్రబాబు ఆ లాస్ట్లో ఉండేవాళ్ళన్నా ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. ఓ బాబు నువ్వే కావాలి, నారా చంద్రబాబు నువ్వే కావాలి. అది సార్ శివప్రసాద్ సార్. అన్నా అన్నా ఒక్కసారి ఆ లాస్ట్లో ఉన్నవాళ్ళు ఒక్కసారి చివరిగా అక్కడ నిలబడన్నా, నిలబడు. మీరు సార్ మీరు కూడా నిలబడు సార్, నిలబడు సార్. ముందున్న వాళ్ళు వెయ్యి సార్, ఊపు రావాలి సార్. కార్యకర్తల ఉత్సాహం ఇట్లుండాలి. రెడేనా? నువ్వు లేయన్నా, లేయన్నా. అన్నా 100 ఏళ్లకు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వచ్చి కుర్చీలో కూర్చొని 100 ఏళ్లకు సరిపడా పథకాలను తీసుకొచ్చాడు. అవునా కాదా? అయితే గుండెల మీద చేసుకొని చెప్పండి, అవునా కాదా? అందుకే 100 ఏళ్లకు, ఒక నిమిషం, 100 ఏళ్లకు సరిపోయే ఆశలని పండించగా. మనకు అవును మరి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారంటే, ఏ విధంగా అందిస్తున్నారు? అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించి, అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించు, అరే తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, తల్లికి వందనమంటూ ప్రతి బిడ్డను ఆదరించే, ఉన్నత విద్యను అందించేందుకు మార్గాలెన్నో మరే ఉన్నత విద్యను అందించడానికి ఎన్నో మార్గాలు వేసి తల్లికి వందనమంటూ ముందుకు వస్తున్నాడు మన అన్న. ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు బాబాయ్. అవునా? ఒక్కొక్కరికి కాదు, ప్రతి బిడ్డకి ఇస్తున్నాడు. కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమంది చదువుతుంటే ప్రతి ఒక్కరికి తల్లికి వందనం పథకం ఇస్తున్నాడు. అవునా? ఇదిగో ఎవడి వల్ల అవుతుంది ఈ దమ్ము? ఎవరి వల్ల అవుతుంది మరి?
ఎవడికుంటుంది దమ్ము గట్టిగా చెప్పాలి. ఒక చంద్రబాబు నాయుడు గారికి తప్ప. అవునా? అవును మరి. ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి మన భారతదేశం దేశం మెచ్చిన ఆంధ్రదేశం ఆంధ్రుడు మెచ్చిన అందరి దైవం నారావారి చంద్రబాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తలచిన కార్యం ప్రపంచమంతా అవునేలాగా తీర్చి తెచ్చిన ఓ బాబు నువ్వే కావాలి. నారా చంద్రబాబు నువ్వే కావాలి ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి రైతుకు అండగా ఉంటూ నేనున్నా లేలేమంటూ అన్నదాత సుఖీభవన్నాడు. రైతుకు వందనమంటూ నేనున్నా లేలేమంటూ అన్నదాత సుఖీభవన్నాడు. ఆడపడుచుల అందరి కోసం టికెట్ లేని ప్రయాణమంటూ ఉచిత బస్సును అందిస్తావు. ఉచిత బస్సులు అందించావు అనా అవును. ఆడపడుచులందరి కోసం టికెట్టు లేని ప్రయాణం ఆడపడుచులకు. అవును మరి. అమ్మా ఆడవాళ్ళు ఉన్నారా ఇక్కడ మహాతల్లులో? ఉన్నారు. మీ అందరి ఆనందం కోసం టికెట్ లేని ప్రయాణం తల్లి. ఆ, టికెట్ లేని ప్రయాణం అందిస్తూ రైతన్నలకు మరి. రైతన్నలకు అన్నదాత అందిస్తూ అన్నదాత సుఖీభవ అందిస్తూ అందుకే ఆంధ్రావని మొత్తం జై కొడుతోంది. ఎక్కడెక్కడ ఇక్కడ కడప జిల్లా జై కొడుతోంది. జై చంద్రబాబు. జై జై చంద్రబాబు. అలా లేచి నిల్చొని చెప్పే జై చంద్రబాబు. జై చంద్రబాబు ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి. ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి ఓ బాబు నువ్వే కావాలి నారా చంద్రబాబు నువ్వే కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోఆపరేషన్ ఇలాగే ఉంటే ఇంకా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మేము చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు గొప్పతనం ఏంటో మీ అందరికీ తెలుసు కదా. అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినం. అన్నా నరసింహన్న ఒక నిమిషం ఆగే. అలాగే అన్న. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అందరూ దయచేసి కూర్చోండి అమ్మా ప్లీజ్. మన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు, పెద్దలకు తొలకరి జల్లులతో స్వాగతం పలికిన రాయలసీమ గడ్డ ఈరోజు ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తున్న రాయలసీమ గడ్డ రేపు పౌరసాలతో వేల లక్షలాది మంది గర్జనతో తొడగడుతున్న రాయలసీమ గడ్డ. ఆనాడు ఎంతో మంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, తోబుట్టువులు పోయినారు, తోబుట్టువులు పోగొట్టుకున్నారు, పసుపు కుంకుమలు పోగొట్టుకున్నారు, చిన్న పిల్లల చదువులు ఆగిపోయాయి, రెక్కాడితే డొక్కాడని బక్క జీవుల బతుకులు ఆగమైనాయి. అయినా ఎత్తిన జెండా దించకుండా జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, ఎన్టీఆర్ అమర్రయ్య అంటూ కదము దొక్కుతూ ముందుకు కదిలారే తప్ప వెనుకడుగు వేయని మన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈరోజు రాబో కాలాలలో మన అన్న లోకేష్ బాబు గారు చెప్పారు, కష్టపడే కార్యకర్తల దగ్గరికే తెలుగుదేశం పార్టీ నడుచుకుంటా వస్తుంది. హలో ఆ. హలో వస్తుంది. ఉండమ్మా, ఓ నిమిషం ఆగు, ఉండు. అందరికీ నమస్కారం. బ్లడ్ డొనేషన్ చేయవలసిన వాళ్ళు స్టేజ్కి రైట్ సైడ్లో ఉంటుంది. అందుకనే కార్యకర్తలు అందరూ ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి
బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ మహానాడు వేదికలో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. ఆగిపోయినది ఆడ మైకు. కాబట్టి రేపు జరగబోయే లక్షలాది మంది మీటింగ్ను విజయవంతం చేయాలా. అలాగే మన మీటింగుకు సెక్యూరిటీగా వచ్చిన పోలీస్ అధికారులకు, అలాగే మన కళాకారుల బృందం గొంతు చిచ్చుకొని నరాలు కట్టయ్యే విధంగా పాడుతున్న కళాకారులను, వాళ్ళ యొక్క పాటలను, వాళ్ళ యొక్క ఆవేదనను వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చినారు. గతంలో అనేక మంది మానాడు వేదికల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి పోరాట యోధులు ఎంతోమంది ఉన్నారు. తెలంగాణ అయితేనేమి, రాయలసీమ అయితేనేమి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారుల గానాన్ని, వాళ్ళ యొక్క దాంట్లో సారాంశాన్ని తీసుకొని పోయి మీరు వాడవాడలా తెలియజేయాలని తెలియజేస్తూ ఒక్కపారి గట్టిగా ఎన్టీఆర్ అమరయ్యండి, ఎన్టీఆర్ గట్టిగా ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అన్నా మీరు పాడండి. నరసింహన్న పాడు. అందరికీ స్వాగతం మరొకసారి. ఈరోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని ఒక్కసారి గతం గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను మీ దగ్గర. అమ్మా రాముడు ఎట్లుంటాడంటే ఏం చెప్పారు మీ అమ్మా నాన్న? ఏం చూపించారు? అన్న నందమూరి తారక రామారావు గారి ఫోటో చూపించారు. అవునా కాదా? అవునా కాదా? ఎస్. నాకు మా అమ్మ రాముడు అంటే అన్న ఎన్టీ రామారావు గారి ఫోటోనే చూపించింది. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశానికే. అన్న శానిటేషన్ సిబ్బందికి విజ్ఞప్తి, విఐపి గ్యాలరీ వెనక పక్కన గ్యాంగ్ వేలో, వివిఐపి ఉండే గ్యాలరీ ఎనిక పక్క గ్యాంగ్ వేలో చెత్త డ్రమ్ములు అలేకుండా మీకు పదే పదే చెప్తున్నప్పుడు కూడా మీరు స్పందించడం లేదు. దయచేసి శానిటేషన్ అన్నింటి కూడా త్వరితగతిన పదే పదే చెప్తున్నప్పుడు మీరు స్పందించడం లేదు. శానిటేషన్ వారు స్పందించండి. మన నినాదం స్వచ్ఛాంధ్ర కాబట్టి మనం మన పరిశుభ్రాలను చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి అది గమనించండి. ఇప్పుడు అందరికీ రాముడు అంటే అన్న ఎన్టీఆర్ గారి రూపమే గుర్తుకొస్తుంది. అందుకే ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు గారి రాముడి అవతారంలో ఆయన్ని పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగినందుకు సంతోషిస్తూ సినీ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారి బృందంచే ఇప్పుడు రఘుకుల తిలక రారా ఆరాధిద్దామా? అన్న ఎన్టీఆర్ గారిని ఒకసారి మనస్ఫూర్తిగా గుర్తు చేసుకోండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే. గుడ్. స్టార్ట్ మా. ఓకే కూర్చో.
ఉన్నాయిరా, నువ్వు కూర్చో, నీకేమే రా. గ్యాప్ రాకూడదని నేను చెప్పింది. రవి హలో హలో రవి ఈ ప్రదర్శన సినీ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ గారు వాళ్ళ బృందం చేశారు. మీరందరూ ఒక్కసారి గట్టిగా వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్న ఎన్టీఆర్ గారికి ఎంతమంది గుర్తొచ్చారో ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎంతమంది గుర్తుకొచ్చారు ఒక్కసారి గట్టిగా. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే అన్న ఎన్టీఆర్, అమర్ రహే. జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. మీకు ఇప్పుడు స్వచ్ఛత పరిశుభ్రత అంటే ఇంతకుముందు ఒక చిన్న గుర్తుకొచ్చింది. మా హరిబాబు గారు, డోర్నాల్ హరిబాబు గారు, నెల్లూరు సాంస్కృతిక విభాగం అధ్యక్షులు, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు సాంబోలు హరినాథ్ గారు. మీరు ఎన్నో చూసుంటారు వీళ్ళని.
గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో దేనికి లెక్క చేయకుండా మిమ్మల్ని అనేక రూపాల్లో వీళ్ళు అలరించారు, మిమ్మల్ని ఉత్సాహపరిచారు. అనేక రీల్స్ ద్వారా కావచ్చు, వీడియో స్కిట్ల ద్వారా కావచ్చు, గత ప్రభుత్వ విధానాలని ఎండగట్టిన ఈ సాంస్కృతిక విభాగ సభ్యులు ఇప్పుడు మీ ముందుకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే అంశం మీద ఒక చిన్న స్కిట్ చెప్తారు. ఆ గ్యాప్లో మిగతావి మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం P4లో భాగంగా ఒక స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రని ఒక అంశంగా చేర్చడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీకోసం జనరల్గా మన ఇళ్ల దగ్గర పారిశుద్ధ్య కార్మికులకి, అలాగే మన ఒక ఇంటి ఓనర్కి జరిగే సన్నివేశం మీ అందరి ముందు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉండదులే ఇద్దరం పక్క దాకా వెళ్ళొస్తా కానీ మొత్తం శుద్ధంగా చిమ్మేసి పక్కన పెట్టు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఏందా నీకేనా పాటలు వచ్చేది, మాకు రావా? ఏమైపోయారా? ఇంత 3-4 రోజుల క్రితం నుంచి యాడ్ అయిపోయారా? 4 రోజుల నుంచి మన విజయవాడలో వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ మీద ఒక చిన్న మీటింగ్ పెడుతుంటే వెళ్ళాం. అవునయ్యా, అక్కడ స్వర్ణాంధ్ర మీద పెడితే ఇక్కడ ఎవరు చెమ్ముతారు రోడ్లలో? మేము మీరా వస్తుండదంటే మా వాళ్ళ యాడ్ వస్తుండారు. ఇప్పుడు చూడు, ఈ ప్రాంగణంలో ఆ చెత్త అంతా ఉంది, ఆ డబ్బాలు ఉన్నాయి, తీసేయమని చెప్పి వాళ్ళే చెప్తుంటే చేస్తున్నారులేబ్బా. సరే ఏంది ఏంది ఆ చేతిలో ఏంది? ఏంది అదే చెత్త. చెత్త ఎందుకు రోడ్డు మీద వేస్తున్నావా? ఎక్కడ వేయాలి? మీ ఇంట్లో వేయాలి. ఇంకా మా ఇంట్లో ఎందుకు వేస్తారా? ఇదిగో దూరంగా చెత్త కొప్పు పెట్టదు కదా, ఇదిగో మా వాడు వస్తుందా? ఎక్కడ పెట్టారు మీరు చెత్త కుప్పతోటే? అదో సుబ్బారావు ఇంటి పక్కన ఉందా? సుబ్బారావు ఇంటి పక్కన వాడికి నాకు తగు, వాడికి నాకు గొడవ. వాడింటి ముందు ఎట్ట పెడతారా మీరా? ఆ పక్కన కృష్ణారావు ఉన్నాడు, వాడి దగ్గర పెట్టచ్చు కదా మీరా? అంటే నీ ఇష్టం తోట పెట్టది. ఎక్కడైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో, ఎక్కడైతే కొంచెం నీట్ గా ఉంటుందో అక్కడ చూసి పెడతారు. అక్కడ వేయాలా? నేను చెత్త అక్కడ ఊరే సరే అక్కడ ఇవ్వు. ఇప్పుడు పొద్దున్న 5 గంటలకు మా వాళ్ళు తడి చెత్త పొడి చెత్త అంటే విజిల్స్ వేసుకుంటూ వస్తున్నారు కదా. ఏంది తెల్లారుజామున 5 గంటలకు మేము నిద్రలేసి రావయ్యా పారిశుద్ధ్య కార్మికుడా అంటే మేము చెత్త వేయాలి ఆయనకే? తెల్లారుతులు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి మాకు. నువ్వు కానీ ఏందో ఆ సాంస్కృతిక కార్యక్రమం చెత్త ఇయ్యొద్దు అంటావు, ఏదేదో చెప్తావు. ఓయ్ ఓయ్ చూసే ఆ కాలంలో చూసే పైప్ ఏం పెట్టాడు, ఒకసారి అడగవయ్యా. ఏంది ఏంది పైపు? ఏం పైప్? పైప్ ఏంది? పైపా? ఏం పైప్ అయితే? ఏం పైప్? లెట్రిన్ పైపు కాలువలోకి పెట్టుకున్న రోడ్లోకి రోడ్లు పక్క కాలువలోకి ఇంటి ముందు నుంచి పైపు తీసుకొచ్చి మలం ఏం చేయాలా? ఆ పైపు తీసుకొచ్చి కాలువలు పెడితే ఆడ మురికి ఎక్కువైపోయి దోమలు అపరిశుభ్రత ఏర్పడుతుంది. మరి అక్కడి నుంచి తెలియదని ఏం చేయాలని మేము సెప్టిక్ ట్యాంక్ కట్టుకోవాలియా? డబ్బులు ఎవరు ఇస్తారు? మీ చిన్న ఆయన ఇస్తాడా? నువ్వే కట్టుకోవాలియా? అయినా మాకు అంత అవసరం లేదు. పక్కింటి ఆయన బాత్రూమ్ కట్టాడు, ఆ బాత్రూమ్ వాడుకుంటున్నాడు. గుర్తుందా నీక? మనిషా నువ్వు ఇంకెవరు గుడ్డ? పక్కింట్లో బాత్రూమ్ చూడనా పోతాడయా? ఏంది 24 hours దాంట్లోనే కాపురం చేస్తాడు. అందుకని మేము కూడా వాడుకుంటున్నాం. బాగా ఉందియా? చెప్తా ఏందయ్యా ఆ కొబ్బరి చెప్పులేంది, ఆ టైర్లేంది అయినా అటు పడేసేవింది? ఇప్పుడు కొబ్బరి నీళ్లు తాగాము, ఆ ఎండ పెట్టుకొని పొయ్యిలో పెట్టుకుంటాం, మీకేం ఇబ్బంది అని? ఇప్పుడు వర్షాకాలం అయ్యా, వర్షాలు వచ్చినాయంటే మొత్తం నీళ్లు చేరిపోతుంది దాంట్లో మొత్తం దోమలు చేరిపోతాయి తెలుసా? ఏమవుతాయి దోమలు చేరితే? ఏమవుతాయి? డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా, మటన్ గున్యా లాంటివి వస్తాయి. ఏంది మటన్ గున్యా కూడా వస్తుంది సార్? అంటే ఏదో ఫ్లోలో అనేసావులే. చికెన్ గున్యా విన్నావు కానీ మటన్ గున్యా ఏడన్నా మనం ఏదో ఒకటి నోటుకు వచ్చి చెప్పారు నొక్కుతున్నావా నువ్వు? అవన్నీ తీసేసే ముందు. అంతేనంట? అంతే. ఆ చెత్త కూడా తీసేయమంట. ఇంకొకసారిగా నీ చెత్త వేసావు అనుకో మొత్తం తీసుకొచ్చి మీ ఇంట్లో వేస్తా. అందుకే ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ తోటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది. మొట్టమొదటగా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఏరేటువంటి ఒకరోజు ఆ కార్యక్రమం, అలాగే ఎండాకాలంలో హీట్ ద బీట్ అనే ఒక కార్యక్రమం పెట్టి ఎండల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మల విసర్జన రహిత మన ప్రాంతాలు కానీ పట్టణాలు నగరాలు కూడా సంకల్పం మన ప్రభుత్వం. ఒక్కొక్క థీమ్తో ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మన ముందుకు వచ్చింది కాబట్టి మన అందరం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగస్వాములు అవుదాం. నారా చంద్రబాబు నాయుడు గారికి సహకారం అందిద్దాం. మన ఆంధ్రాని స్వర్ణాంధ్రను చేద్దాం.
థ్యాంక్ యూ. హరిబాబు గారు, మనకి కళలో ఆనందంతో పాటు మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారు. మనం పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యాలు బాగుంటాయి, తద్వారా మన కుటుంబాలు బాగుంటాయి. ఖచ్చితంగా ఇది మన అధినేత ఆలోచన. అందుకే మనం అందరం కూడా ఈ సందర్భంగా ఆ అంశాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు అన్నగారి పాటలు, అందులో ఆయనకి ఇష్టమైన పాట మీ ముందు ప్రదర్శించడానికి మా బృందం ప్రయత్నం చేస్తుంది. చెక్. హలో హలో చెక్. హలో 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 చెక్ చెక్ చెక్. హలో 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 చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవడో. వేములపల్లి శ్రీకృష్ణ గారు రాసిన గీతం, అన్న ఎన్టీఆర్కి ఇష్టమైన పాట మీ అందరి కోసం. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. చెయ్యెత్తి 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 జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. సాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురుగప్పి నేడు నిదురబోతున్నది. నివురుగప్పి నేడు నిద్రపోతున్నది. జై కొట్టి మేల్కొలుపు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. వీర రక్తపు దార వారబోసినది, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా. వీర రక్తపు దార వారబోసిన చీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. పలనాడు నీదెరా వెలనాడు నీదెరా. అకతీరుద్రమ్మ మల్ల మాంబ మల్ల మగువ మాంచాలని తోడ పుట్టిన వాళ్ళే. మాంచాలని తోడ పుట్టిన వాళ్ళే. బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడు. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా.
రాయలేలిన చీమ రతనాల చీమర రాయగట్టి పరులు దారి తీస్తుంటారు రాయగట్టి పరులు దారి తీస్తుంటారు రాయలేలిన చీమ రతనాల చీమర రాయగట్టి పరులు దారి తీస్తుంటారు రాయగట్టి పరులు దారి తీస్తుంటారు నోరెత్తి అడగరా తెలుగోడా వారసుడు నీవెరా మనగాడా చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా కల్లోల గౌతమి వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రా తల్లి పొంగి పొరలిన చాలు తుంగభద్రా తల్లి పొంగి పొరలిన చాలు రాసుల పరుడు చేశారా కూడు గుండకు కొదువలేదోయి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా ముక్కోటి బలగమై 5 కోట్ల బలగమై ఒక్కటై మనము ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది 5 కోట్ల బలగమై ఒక్కటై మనము ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది తల్లి ఒక్కటే నీకు తెలుగోడా అవతి బిడ్డల పోరు మనదేరా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆంధ్రులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నవ్యాంధ్ర నిర్మాణం అమరావతి సాక్షిగా నెలకొల్పుతున్న వేళ ఈక గెలవకున్న ఆంధ్ర రాష్ట్రానికి రెండర వెలుగులు తెచ్చిన అమరావతి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పెనుగాలి వీచింది పెనుగాలి వీచింది అణగారిపోయింది పెనుగాలి వీచింది అణగారిపోయింది నట్టనడి సంద్రాన నావనిని చుండాలి నట్టనడి సంద్రాన నావనను చుండాలి దుఃఖాని గట్టరా తెలుగోడా దుఃఖాని గట్టరా తెలుగోడా దుఃఖాని గట్టరా తెలుగోడా దుఃఖాని గట్టరా తెలుగోడా నావదరి చేర్చరా మొనగాడ నావదరి చేర్చరా మొనగాడ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం. ఒక్కసారి సభ దద్దరిల్లేలాగా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న గారు అన్నా ఓ నిమిషం పెద్దలకు విజ్ఞప్తి మానాడు వేదిక డయాస్ మీద ఆహ్వానితుల పెద్దలు మాత్రమే ఉండవలసిందిగా కోరుచు మిగతా వారు డయాస్ను ఖాళీ చేయవలసిందిగా కోరుచున్నాము. పోలీసు వారికి కూడా విజ్ఞప్తి డయాస్ మీద ఆహ్వానితులు కాని వారిని ఖాళీ చేయించవలసిందిగా కోరుచున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జై లోకేష్ బాబు. సార్ పెద్దల వేదిక ఇది, ఆహ్వానితులు మాత్రమే ఉండాలి. పేరు నమోదు లేనివారు ఖాళీ చేసి తమ తమ స్థానాలలో పై కూర్చోవలసిందిగా కోరుచూ ఉన్నాము. అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి. తొందరలో పెద్ద ఆయన చంద్రబాబు గారు, మన చిన్నయ్య లోకేష్ బాబు గారు
తొందరలో వచ్చేస్తున్నారు. కాబట్టి మీ తమరు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం. పెద్దలకు విజ్ఞప్తి, తొందరలోనే మన పెద్ద ఆయన విచ్చేస్తున్నాడు. మీరు తమ సీట్లలో కూర్చొని ఆహ్వానితులు కాని వారు నిష్క్రమించవలసిందిగా కోరుచున్నాం. సార్ వాలంటీర్లు ఇక్కడ పక్కన ఉండండి, ఇక్కడ ఉండండి, మీరు ఈడే ఉండండి. ఇక్కడ ఏదైనా ఉంటే పిలుస్తాం. సార్ ఇంకా కొంతమంది ఉన్నారు చూడు, ఖాళీ చేపియండి. తొందరలో మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. మీరు తమ సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఆహ్వానితులు కాని వారు ఖాళీ చేసి పోవలసిందిగా కోరుచున్నాం. ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. రేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే
హలో హలో విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా. స్వాగతం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి ఈ మహానాడు వేదిక ఆహ్వానం పలుకుతోంది. అత్యద్భుతంగా సాగినటువంటి తొలి రోజు పరంపరని మించి ఈరోజు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపైన నిలబెట్టినటువంటి మహనీయుడు, మరణించిన తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచినటువంటి మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజానాయకుడు, తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనూ తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించినటువంటి మహోన్నతుడు, నిబద్ధత నిజాయితీకి నిలువెత్తు స్వరూపం, తెలుగు జాతి చరిత్రను తిరగరాసి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించినటువంటి మహోన్నతుడు. ఆయన నటించిన చలనచిత్రం అయితే అది సంచలన చిత్రమే, ఆయన రాజకీయం అయితే అది రాజకీయమే. అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళిని అర్పిస్తామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా యుగ పురుషుడికి ఘన నివాళిని అర్పించడానికి ఆయనతో సుదీర్ఘ ప్రయాణం సాగించినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతి రాజు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అన్నగారు 102వ జయంతి. ఈనాడు ఇక్కడ మొదట అడుగు పెట్టేటప్పుడు మా ఏమంటారు దాన్ని, మనకి ఎంటర్టైన్ చేసే పెద్దలు, పాటలు పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే, చేతులెత్తి జై కొట్టు తెలుగోడా, గతం ఎంతో ఘనకీర్తి కలగోడా. మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా కుటుంబ సభ్యులు, వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు, మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నా జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను. మహానాడులో
మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము. కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నేను నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా ఉన్నాను. మనమందరూ గతము ఆ పాటలో చరిత్ర మనకి ఎవరు సాటి లేని చరిత్ర తెలుగు వాళ్ళది. అన్నగారు చాటి చెప్పారు. కానీ ఘన చరిత్ర ఉందని మనము మన అహంని పెంచకూడదు. ఆ ఘన చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనమందరు కష్టపడి భావితరాలకి తెలుగు వాళ్ళకి మనము ఒక మంచి రాష్ట్రము ఒక మంచి దేశాన్ని అందించడానికి మనం ముందు రావాలి. మార్పు సహజమే, కానీ జీవితాలు జన్మించిన తర్వాత ఎలాగా తప్పదు. మరణించిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జ్ఞాపకం ఉండడం అలాంటి యుగ పురుషుడు